హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ చాలా బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. ఈ వీడియో వచ్చేసి నా పోస్ట్ బర్త్డే వ్లాగ్ అనమాట. ఈ వీడియోలో నేను ఎక్స్పెక్ట్ చేయని సర్ప్రైజ్ని నేను ఒకటి తీసుకున్నానని చెప్పచ్చు. అదేంటనేది వీడియో మొత్తం చూసి తెలుసుకోండి. మరి మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదామా? చలో. సో మీకు అర్థమయ్యే ఉంటుంది, నేను ఇప్పుడు సలూన్కి వచ్చాను కదా. ఇది సిజర్ సలూన్, డీపల్స్లోనే ఉంది. నేను ఇవాళ హెయిర్ కట్ చేయించుకోబోతున్నాను అనమాట. ఇప్పుడైతే నేను సలూన్కి వచ్చాను, అపాయింట్మెంట్లో మాట్లాడుకున్నాను కదా. ఇది నా పెరిగిన జుట్టు, ఇది నా స్ట్రైట్నింగ్ హెయిర్. చూసినట్టయితే చాలా ఈజీగా డిఫరెన్స్ చెప్పేయచ్చు అనమాట. ఇక్కడ దాకా వేవీగా ఉంటుంది, ఇక్కడ నుంచి స్ట్రైట్గా ఉంది కదా. సో నేను అది మార్చాలనుకున్నా, కానీ ట్రీట్మెంట్ ఏమి తీసుకోవాలనుకోవట్లేదు. ఎందుకంటే మెయింటైన్ చేయడం కష్టం, ఎందుకంటే పర్టికులర్గా ప్రోడక్ట్స్ అన్నీ వాడాలి కాబట్టి. ఈ స్ట్రైట్నింగ్ చేయించిన జుట్టుని ఏమైనా మార్చడానికి ఏమైనా కుదురుతుందని చూద్దాం. సో తినే అనమాట ఇవాళ నా స్టైలిస్ట్. వాళ్ళు ఏం సజెస్ట్ చేస్తారో చూడాలి. It's very long. When the last time you did haircut? Actually, I think 2 years back. 2 years Yeah. back. Oh, that's long time ago. Yeah, it's too long. Because normally for our suggestion, you need to cut your hair. I mean, every 2 or 3 months. Okay. Turning to grow. Actually, my husband doesn't like that one. He like long hair. Just for the split end. Oh, okay. It's like wavy one. Yeah, very nice the way we want. So You want to cut it more? no, actually. Easier for you. No, it's very heartbreaking for me. Yes. So if you want to remove the straightening part, maybe you need to visit salon 2 or 3 months. Just a little bit, like 1, 2 each. Oh, Okay. సో ప్రెజెంట్ అయితే ఇది నా హెయిర్ కట్. ఇప్పుడు నేను వాష్కి వెళ్తున్నాను. ఇప్పుడైతే నా జుట్టు చూపిస్తాను ఎంత కట్ అయింది అనేది. యాక్చువల్లీ ఎక్కువ కట్ అవ్వలేదు, చాలా తక్కువ కట్ చేసినట్టే చెప్పుకోవాలి. మనకి చాలా కట్ చేస్తారేమో అనుకున్నా, తను జస్ట్ టోటల్గా ఇదే నా హెయిర్ అనమాట, కట్ అయిన హెయిర్. చూద్దాం ఇప్పుడు హెయిర్ వాష్కి. సో ఫైనల్ అయితే హెయిర్ వాష్ అయిపోయింది. నా జుట్టు బోల్డ్ అంత కింద కూడా ఉంది. దట్ ఈస్ మై హెయిర్. అది నా జుట్టు. అమ్మ బాబోయ్, ఇందాక ఎక్కువ అనిపించలేదు కానీ ఇప్పుడు చాలా ఎక్కువ అనిపిస్తుంది. ఇప్పుడు నేను ఫోన్లో చూసుకుంటున్నాను అనమాట. ఇది నేను డొనేట్ చేయకముందు నా హెయిర్. జస్ట్ నేను క్యాన్సర్ పేషెంట్స్కి డొనేట్ చేసినప్పుడు నా హెయిర్ అనమాట. సో నేను ఇంట్లో సెల్ఫ్ కట్ చేసుకున్నాను. జస్ట్ అలా అనిపించింది ఇది ఇలా డొనేట్ చేయాలని. సో డొనేట్ చేశాను. ఆ తర్వాత నేను హెయిర్ కట్ ఒక్కసారి చేయించాను ఇది చేసిన తర్వాత. సో నేను ఇంట్లో హెయిర్ కట్ చేసుకున్న తర్వాత నా జుట్టు ఇలా అయిపోయింది. సో మా అత్తయ్యకి బాగా, యాక్చువల్లీ తనకు బాగా నచ్చింది, పెళ్లి చూపుల్లో నా జుట్టు అనిపించింది అని చెప్పారు. నాకు ఆ విషయం తెలీదు. And around 9:30. ఓకే. So I'm worried later. This electric is centralized. But if it's like massage like now, ఓకే. just ఓకే. what's this? Alright, finally, and we are close. Okay. 1.5. See. Wow.
థ్యాంక్ యూ సో మచ్ ఫరా. హెయిర్ కట్ ఎలా ఉన్నా కూడా హెయిర్ కట్ చేయించుకున్న రోజు మాత్రం మంచిగా పోజ్ కొట్టాలనిపిస్తుంది. నాకే కాదు చాలా మందికి. నేను మంచిదని కాబట్టి డైరెక్ట్గా చెప్పేస్తాను, చాలా మంది అలా చెప్పరు. కొంచెం సేపు ఉంటుంది, నిద్రపోయేదాకా మనకి ఎఫెక్ట్ ఉంటుంది. సో మేము బియ్య గట్టి కిందకు వచ్చేసాం. సో ఇప్పుడు రాజేష్ బిర్యానీ తీసుకొచ్చారు కదా, అది నేను అడగకుండా తీసుకొచ్చారనమాట. నేను హెయిర్ కట్ చేయించుకుంటా ఉంటే మాకు శృద్ధివెల్ల దగ్గర కదా, అక్కడ నాకు స్పెషల్ బిర్యానీ బాగా ఇష్టం అనమాట. కానీ ఇప్పుడు నైట్ టైమే తెచ్చుకోవాల్సిన అవసరం ఏంటంటే రేపు మళ్ళీ గురువారం కదా, నేను తినడం కుదరదని చెప్పి బిఫోర్ 12 తినచ్చు కదా అని చెప్పి అడగకుండానే తీసుకొచ్చాడు స్పెషల్గా. చాలా స్పెషల్గా అనిపిస్తుంది నాకైతే. నిజంగా తను మా మ్యారేజ్ అయిన కొత్తలో అలా ఉండేవారు కాదు, బట్ ఈ 10 yearsలో తనలో చేంజ్ సడన్గా అలాంటి సర్ప్రైజెస్ నిజంగా చాలా స్పెషల్గా అనిపిస్తుంది. హాయ్ గాయస్, గుడ్ మార్నింగ్. ఎప్పుడే లేచాను అంటే ఒక 1/2 hour అవుతుంది. కాకపోతే పక్క మీద అలా అలా దొరుకుతా అప్పుడు లేచాను అనమాట. లేచి బ్రష్ చేసుకున్నాను. ఇవాళ తెలుసు కదా మా బర్త్డే, బట్ స్పెషల్ ఏంటంటే బర్త్డే స్పెషల్ కాదు, మా వారు నా కోసం నూడిల్స్ చేశారు. అది స్పెషల్ అనమాట. ఏం కావాలని అడిగితే మార్నింగ్ నన్ను నిద్రలేపి నాకు టిఫిన్ చేయాలన్నాను. సో అడిగిన దాని ప్రకారంగా నాకు టిఫిన్ చేశారనమాట. సో ముందు టేస్ట్ చేసి అన్నారు. ఆయన బిర్యానీ కమ్ నూడిల్స్, నాది ఇద్దరు నూడిల్స్ అనమాట. ఇది ఏ నూడిల్స్ చేశారు? బాగా నైస్, చెప్పగా ఉంది. అట్లీస్ట్ యూ ట్రై. అంటే ఉప్పు ఉన్నా కాబట్టి తెలుస్తుందేమో, పెప్పర్ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది, ఉప్పు పెప్పర్ ఫ్లేవర్. అట్లీస్ట్ యూ ట్రైడ్ కదా. సో నెక్స్ట్ సెక్షన్ గిఫ్ట్స్ అనమాట. ఈసారి మన బర్త్డేకి వచ్చిన గిఫ్ట్స్ ముందుగానే. ఇది నేను స్టైల్ యూనియన్లో తీసుకున్నాను, గిఫ్టెడ్ బై లావణ్య అండ్ ప్రసాద్ అన్నయ్య. మన బెంగళూరు వెళ్ళినప్పుడు వాళ్ళు నాకు ప్రజెంట్ చేశారు. సో ఈవినింగ్ బయటికి వెళ్తే నేను ఇది వేసుకుంటాను. అండ్ చేయబట్టు కళ్ళు మూసుకో. చేయి పట్టేది కళ్ళు మూస్తుంది. కళ్ళు మూసుకో. కళ్ళు తెరు. ఏదో తగులుతుంది. కళ్ళు తెరు. గోల్డ్ అయ్యి గోల్డ్ కాదు, చూడడానికి గోల్డ్ ఏది గోల్డ్. హే నిజంగానే గోల్డ్లే. ఎప్పుడు తీసుకున్నా? చెప్పలేదు. సో దాని నుంచి నేను చెప్తున్నాను కదా సర్ప్రైజ్ అని, ఇదన్నమాట. యాక్చువల్లీ నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ విషయాన్ని. తను నా కోసం వెళ్ళి గోల్డ్ పర్చేస్ చేస్తారని. నేను చేయబట్టంటే ఏ చాక్లెట్ ఇంకేదైనా ఇస్తున్నారేమో అనుకున్నాను, బట్ అస్సలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఈ విషయాన్ని. ఎందుకంటే రాజేష్ వెళ్ళి కొనడం ఒక ఎత్తైతే అది గోల్డ్ పర్చేస్ చేయడం ఇంకో ఎత్తు అనమాట. ఈ రెండు పెద్ద షాక్లు. నేనైతే ఫస్ట్ అసలు నమ్మలేదు గోల్డ్ అని. ఎందుకంటే ఇయర్ రింగ్స్ బ్యాక్ సైడ్లో జస్ట్ మార్క్ ఉంటుంది కదా, అలాంటి మార్క్ ఉంది కాబట్టి నేను గోల్డ్ అనుకున్నాను.
ఫస్ట్ తను చెయ్యి పట్టు అన్నప్పుడు ఖచ్చితంగా నేను చాక్లెట్ అనుకున్నా. ఎందుకంటే తనకు మామూలుగా ఇలాంటివి రాదు, చుమ్మా ఏదైనా చాక్లెట్ ఏదైనా ఇచ్చారేమో అనుకున్నా. నేను చాలాసేపు షాక్లో ఉన్నాను, నమ్మబుద్ధి కాలేదు. తను అడుగుతుంటే తనకు అసలు కొనడం కూడా తెలియదు, మరి ఎలా వెళ్ళి కొన్నారన్నది కూడా ఐడియా లేదు. ఎందుకంటే నేను నా బర్త్డేకి ఎగ్జాక్ట్గా 1 వీక్ ముందు వచ్చాను. సో ఈ లోపల ఇక్కడెక్కడ షాప్ దగ్గరికి వెళ్ళి కొన్నారనేది కూడా నాకు ఐడియా లేదు. తను అసలు నాకు చెప్పని కూడా చెప్పలేదు. సో చాలా పెద్ద షాక్ అని చెప్పొచ్చు. నేను దాన్ని ఎలా డెలివరీ చేశాను కూడా నేను తర్వాత వీడియోలో చూసుకున్న తర్వాత అర్థమైంది, కానీ నాకు అర్థం కాలేదు అసలు ఎలా రియాక్ట్ అవ్వాలనేది కూడా. బాగా నమ్మకం అంటే నేను చాలాసార్లు అన్నా, ఎప్పుడన్నా నువ్వు సర్ప్రైజ్ ఇచ్చావు అనుకో అది సర్ప్రైజ్ లెక్కన ఉంటుంది, నన్నే తీసుకుని వెళ్ళి కొనుక్కోమడి అదే సర్ప్రైజ్ లెక్కన ఉంటుంది. అయితే ఫస్ట్ నేను ఈసారి ఏజియోలో కొంచెం షాపింగ్ చేశాను కదా మన ఇంటి దగ్గర, దాంట్లో ఏదైనా ఒక కుర్తా సెట్ ట్రై చేస్తాను దీని మీద. ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తున్న చైన్కి ఉన్నది రింగ్ నేను జాయిల్ కాస్ట్లో తీసుకున్నాను. 2011, 12 ఆ టైంలో తీసుకున్నాను అనమాట. నా ఫస్ట్ పాకెట్ మనీతో తీసుకున్న రింగ్ అది. మా పెళ్ళైనప్పుడు తను పూణే వెళ్తున్నప్పుడు నేను అది తనకి ఇచ్చాను. అప్పుడు తనకు పట్టకపోతే తను ఆ చైన్లో వేసుకున్నారు. అప్పటి నుంచి ఆ చైన్కి ఉంటుందన్నమాట. సో రీసెంట్ టైమ్స్లో మేము ఒకసారి పాండా వేసుకెళ్తే తను అక్కడ ఒక బ్రాస్లెట్ని చూశారు, లేడీస్ బ్రాస్లెట్ని. దానికి ఎగ్జాక్ట్ రింగ్ ఉందన్నమాట, సేమ్ స్టోన్. ఆ స్టోన్ ఏదైతే ఉందో సింబల్, లవ్ సింబల్ షేప్లో ఉంటుంది, హార్ట్ షేప్లో ఉంటుంది. సో సేమ్ అలాంటి స్టోన్ కట్ ఉన్న ఒక పెండెంట్, బ్రాస్లెట్ పెండెంట్ని చూశారనమాట. సో తను విడిగా వెళ్ళి వ్యాలంటైన్స్ డే ముందు 1 వీక్ ముందు జస్ట్ చుమ్మా తీసుకొచ్చి చేతిలో పెట్టేసి అడ్వాన్స్ విషెస్ ఎంత తను చెప్పింది. నాకు అసలు భలే కామెడీగా అనిపించింది. అది కాకుండా అండ్ పాండాస్లోనే ఇంకొక పెండెంట్ సెట్ తీసుకున్నారు. నేను ఒక డ్రాప్లెట్స్ లాంటివి తీసుకున్నాను, బ్లూ కలర్, లైట్ స్కై బ్లూ కలర్లో. అది నచ్చింది అని చెప్పి తర్వాత ఒకసారి మళ్ళీ వెళ్ళాం. అప్పుడు తనగా ఒక డైమండ్ సెట్ లాంటిది పిచ్చిది, కాకపోతే డైమండ్స్ ఎట్లా ఉంటుందన్నమాట, జస్ట్ పెండెంట్, సేమ్ సైజ్ ఇయర్ రింగ్స్ నాకు అలాంటి నచ్చుతాయని చెప్పాను. అదొకటి తీసుకున్నారనమాట. సో ఇవాళ అవి 2 ఈ డ్రెస్ మీదకి వేసుకుంటాను. ఎందుకంటే నాకు పెద్ద అకేషన్స్ ఏం లేవు, ఈ అకేషన్ స్పెషల్ కాబట్టి తను ఇచ్చిన గిఫ్ట్స్ 2 ఇవాళ యూజ్ చేసేస్తాను. సో ఇప్పుడైతే ఈవినింగ్ 5 అయిపోతుంది అన్నమాట. ఇంట్లో కూర్చొని బోర్ పడుతుంది కదా అని చెప్పి మేము బుకిత్ బింతానికి వెళ్తున్నాను. నేను తీసుకొచ్చిన టీషర్ట్ని మా వారు వేసుకున్నాను, మేమిద్దరం మ్యాచింగ్. సో ఇప్పుడైతే 5 అవుతుంది కాబట్టి వెళ్ళడానికి ఒక 1 అవర్ పడుతుంది, 1 అవర్ పైన పడుతుంది కదా. మనం ఫస్ట్ ఇప్పుడైతే క్యాబ్ బుక్ చేసుకోవాలా, అక్కడి నుంచి మనం మెట్రోలో వెళ్ళొచ్చు. సో అదనమాట ఇవాళ మన చిన్న వీడియో, పోస్ట్ బర్త్డే వ్లాగ్. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మీకు అందరికీ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.